ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి తునిలో ప్రధానంగా చూసుకుంటే స్థానిక మంత్రి దాడిశెట్టి రాజాకు సంబంధించి ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరోపక్క ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సంబంధించి చూసుకుంటే నేను కుటుంబాన్ని కలిపేవాడిని కానీ విడదీసేవాడిని కాదంటూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. సందర్భంగా పెద్ద ఎత్తున అంటే జంట జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే R&B మినిస్టర్ ఆయన, కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మన జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం, ఇలాంటి మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు, విశ్రాంతి గదులు లేవు. యార్డులు అభివృద్ధి చేయాలి, తాగునీరు, విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది. మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, జన సైనికులు అందరూ అండగా ఉండండి. మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని, విశ్రాంతి గదుల్ని, తాగునీరు, ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత తీసుకుంటాం. కుటుంబాలు నేను ఎందుకు మాట్లాడుతాను, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. నన్ను తిట్టినా కానీ, నన్ను ఏమన్నా కానీ మేము భరిస్తాం తప్ప నేను ఎవరికి ఎదురెళ్ళను. నేను ఒకటే చెప్తా ఉన్నా, కులాలు ముఖ్యంగా ఇదే తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్కి సంబంధించి. అంటే నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం, వాణిజ్య కేంద్రం, చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు. కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారని ఒక భావన ఉంటుంది. నేను దాన్ని జరపడానికే 2018లో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తుని అంటే రైలు దుర్ఘటన కాదు, రైలు తోటి సుఖశాంతులతో ఉండాలని ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి పోరాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను. నేను ఇక్కడ ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరి సీతారామరాజుని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. MRPS ఉద్యమం ఉంది.